హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. బిగ్ బాస్ సీజన్ 9లో ఒకే ఒక్క ఎపిసోడ్లో ఈ ఒక్క దానికి మొత్తం సోషల్ మీడియా మొత్తం ఊగిపోతుంది. ఇప్పుడు ఆ ఒక్క దెబ్బకి ఓటింగ్ గ్రాఫే చేంజ్ అయింది. ఎవరైతే 11 వారాల నుంచి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారో ఆ నెంబర్ 1 పొజిషన్లో ఉన్న వ్యక్తిని సెకండ్ పొజిషన్కి నెట్టి నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళడం జరిగింది. మరి ఎవరు అని మాట్లాడుకుందాం. సో ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9లో ప్రజెంట్ ఎవరైతే నామినేషన్లో ఉన్నారో వాళ్ళ ఓటింగ్ గురించి తొందరగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది నెంబర్ 1 నెంబర్ 2 పొజిషన్స్కి. సో నెంబర్ 1 పొజిషన్లో ఎవరున్నారంటే కళ్ళు మూసుకొని అందరూ చెప్పేది ఏంటంటే తనూజ అని చెప్పి. సో నిన్నటి వరకు కూడా తనూజానే ఉంది. బట్ ఏంటంటే జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఇప్పుడు దెబ్బకి ఒక్క ఎపిసోడ్ దెబ్బకి మొత్తం గ్రాఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇన్ని రోజులు ఎవడరా తనూజని కొట్టేది, ఎవడు తనూజ ఓటింగ్ని దాటగలడు, ఎవడు ఆ లెవెల్కి రాగలడు అని అనుకుంటే ఫైనల్గా వచ్చాడు ఒక కామనర్, వచ్చాడు ఒక సోల్జర్, వచ్చాడు దేశానికి రక్షణగా ఉండే ఒక రక్షకుడు, కుటుంబాన్ని వదిలేసి మన కోసం సేవ చేస్తున్న ఒక సేవకుడు రావడం జరిగింది ఫైనల్గా నెంబర్ 1 పొజిషన్కి. సో మాట్లాడుకుందాం. ఫైనల్గా నెంబర్ 1 పొజిషన్కి పడాల దెబ్బకి పగిలిపోతున్న ఓటింగ్. సో ట్యాగ్ లైన్ బాగుంది కదా. సో ఫైనల్గా కళ్యాణ్ పడాల నెంబర్ 1 పొజిషన్కి అయితే రావడం జరిగింది. సో ఎందుకు వచ్చాడు కళ్యాణ్ పగడాల నెంబర్ 1 పొజిషన్కి, తనూజ నెంబర్ 2 పొజిషన్కి ఎందుకు వెళ్ళింది అనేది చిన్నగా మాట్లాడుకుందాం. ముందుగా నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకోవడం ఏం జరిగింది, కళ్యాణ్ పడాల సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. నాకు తెలిసి ఇంకో 2 రోజుల్లో కళ్యాణ్ పడాల నెంబర్ 1 ప్లేస్కి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈరోజు నిన్నటి ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడుకున్నాం, ఏదైతే ఆ గేమ్ ఉందో ఆ గేమ్లో అంటే కెప్టెన్సీ టాస్క్ ఉందో కెప్టెన్సీ టాస్క్లో మనోడు కెప్టెన్సీ కంటెండర్ అవ్వబోతున్నాడు. అదొక పాజిటివ్ ఎపిసోడ్ అయ్యే అవకాశం ఉంది, కానీ నెంబర్ 1 పొజిషన్కి మనోడు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది. కానీ 2 రోజులు అనుకున్నాం మనం, కానీ 24 గంటలు తిరగక ముందే నెంబర్ 1 పొజిషన్కి రావడం జరిగింది. నిజంగా చాలా అంటే చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే మొదటి రోజు నుంచి మొదటి మెట్టు ఎక్కుకుంటూ ఎక్కడో 20%, 10%, 15% డిఫరెన్స్ ఉన్న కళ్యాణ్ పగడాల నిన్నటి వరకు 2% డిఫరెన్స్ ఉండి ఈరోజు ఏకంగా తనూజకి కళ్యాణ్కి అన్అఫీషియల్ ఓటింగ్ 7% డిఫరెంట్ ఉంది, 6 to 7% డిఫరెంట్ ఉంది. అంటే కళ్యాణ్ ఫుల్ పాజిటివిటీ ఫుల్ టాప్లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. అయితే అఫీషియల్ ఓటింగ్ ప్రకారం కొంచెం డిఫరెన్స్ మాత్రమే ఉంది. అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారం టాప్ 1లో ప్రజెంట్ నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. అలాగే అఫీషియల్ ఓటింగ్ ప్రకారం కూడా ఎంత ఓటింగ్ డిఫరెన్స్ ఉందని తెలియదు, కానీ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. సో కళ్యాణ్కి మెయిన్గా పాజిటివ్ ఎక్కడ వచ్చిందంటే మొదటిగా ఏంటంటే మనోడు కామనర్, దాంతోపాటు ఒక సోల్జర్. అయితే మనోడి మీద ఎన్ని రూమర్స్ వచ్చినా ఎన్ని వచ్చినా కళ్యాణ్ని అమ్మాయిల పిచ్చోడు అనే ట్యాగ్ లైన్ పడింది, సింపతి యూజ్ చేస్తాడని ట్యాగ్ లైన్ పడింది. ఇలా ఏంటంటే ఇన్ని ట్యాగ్ లైన్స్ పడ్డా సరే మనోడు ఫస్ట్ నుంచి ఎక్కడ కూడా బ్యాక్ వెళ్లకుండా అలా వెళ్తూ ఈరోజు నెంబర్ 1 పొజిషన్కి రావడం జరిగింది. అరే 1 సైడ్ అయిపోతుందిరా పూర్తిగా అన్న దగ్గర నుంచి ఇప్పుడు వార్ 1 సైడ్ కాదు ఈక్వల్గా ఉండబోతుంది అని చెప్పి ఫైనల్గా మన కళ్యాణ్ పగడాల ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ ప్రూవ్ చేయడం జరిగింది. ఇందాక పేపర్ చెప్పాను కదా, సోషల్ మీడియాలో మొత్తం ఈ రీల్ తగలబడిపోతుంది. పైన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో ఇలా పేపర్ చెప్పేస్తారు కదా, ఆ రీలు కింద మన పవన్ కళ్యాణ్ ఒక సైడు రాష్ట్రాన్ని రక్షించడానికి ఒక ఆయన, ఇంకో సైడు దేశాన్ని రక్షించడానికి ఒక ఆయన. సో ఆ రీల్ అనేది మొత్తం సోషల్ మీడియాలో తగలబడిపోతుంది. అలాగే కళ్యాణ్కి మెయిన్ పాజిటివ్ ఎపిసోడ్ పడడానికి, పాజిటివ్గా వెళ్ళడానికి ఈరోజు కళ్యాణ్ నెంబర్ 1 పొజిషన్లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ నాన్నగారు. సో వాళ్ళ నాన్నగారు వచ్చి ఏదైతే మాటలు చెప్పడం జరిగిందో, నువ్వు నీతిగా ఆడు, నిజాయితీగా ఆడు, మంచిగా ఆడు, ఎవరితో గొడవ పెట్టుకోకు, కప్పు గెలిచినా రాకపోయినా నువ్వు ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకుంటే నాకు అంతకంటే ఎక్కువగా ఏం అవసరం లేదని చెప్పి ఏదైతే వాళ్ళ నాన్నగారు మాట్లాడడం జరిగిందో ఈరోజు నెంబర్ 1 పొజిషన్కి రావడానికి ఖచ్చితంగా కళ్యాణ్ పడాల వాళ్ళ నాన్నగారే కారణం. ఈరోజు ఆయన వల్లే కళ్యాణ్ నెంబర్ 1 పొజిషన్కి రావడం జరిగింది. దాంతోపాటు మనోడికి లాస్ట్ ఒక 2 వీక్స్ నుంచి బీభత్సంగా పాజిటివ్ ఎపిసోడ్లు పడడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ఒక స్ట్రాటజీగా ఆడడం జరుగుతుంది. రెబల్ టాస్క్లో కూడా మనోడు చాలా క్లారిటీగా రెబల్ అని చెప్పి చాలా క్లారిటీగా ఒక ప్లాన్తో కనుక్కోవడం జరిగింది. సో అలాంటి మైండ్ సెట్ అనేది మనోడి దగ్గర ఉంది కాబట్టి ప్రతిదీ కూడా మనోడికి పాజిటివ్ పడుతుంది. అలాగే మన ఏదైతే నామినేషన్లో జరిగిందో నామినేషన్స్లో భాగంగా ఏంటంటే పడాలా ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం, అలాగే రీతుపైకి వెళ్ళడం, అలాగే కొన్ని ఏవో బూత్ మాటలు మాట్లాడడం, ఇవన్నీ రివ్యూవర్స్కి తప్పనిపించాయి. మనం కూడా తప్పని మాట్లాడుకున్నాం. బట్ ఏంటంటే ఇది ఆడియన్స్కి నచ్చింది, ఆడియన్స్కి ఏది కావాలో అదే నచ్చింది. సో ఆడియన్స్కి ఇదే నచ్చింది. సో ఇక్కడ కళ్యాణ్ పడాల రైట్ అని ఆడియన్స్కి ఎందుకు అనిపిస్తుంది అంటే అప్పటికే రీతు చౌదరి మీద డెమన్ మీద ఉన్న కొద్దిగా నెగిటివిటీ, వాళ్ళ రిలేషన్షిప్ మీద నెగిటివిటీ ఇక్కడ కళ్యాణ్కి ఖచ్చితంగా పాజిటివిటీ కావడం జరిగింది. అలాగే ఈ సీజన్లో ఇంత అగ్రెషన్గా ఏ ఎపిసోడ్ కూడా కాలేదు, ఇంత అగ్రెషన్గా ఏ నామినేషన్ కూడా కాలేదు. బేసిక్గా ఆడియన్స్ కోరుకునేదే ఇలాంటి అగ్రెషన్, ఇలాంటి నామినేషన్స్ కాబట్టి అందులో కొంచెం కరెక్ట్ ఉన్నా సరే అది పూర్తిగా రైట్ అయిపోతుంది. అందుకే
ఆయన ఏదైతే మన కళ్యాణ్ పడాల నామినేషన్లో ఏదైతే చేయడం జరిగిందో ప్రతిదీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో ఊగిపోతుంది. పాజిటివ్ ఎపిసోడ్లు పడుతున్నాయి. సో అదేవిధంగా ఆడియన్స్ కూడా పాజిటివిటీ పెరిగి ఆయన కోటింగ్ అయితే పెరుగుతుంది. మెయిన్గా కామనర్స్ ప్రజెంట్ హౌస్లో ఇద్దరు ఉన్నారు. సో ముగ్గురు ఉన్నారు. కళ్యాణ్ పడాల, డెమన్ పవన్, దివ్య. సో ఇందులో దివ్య పక్కన పెడితే డిమన్ ఇంకా కళ్యాణ్ పడాల వీళ్ళిద్దరు కొంచెం మంచిగా ఉన్నారు. బట్ ఏంటంటే కళ్యాణ్ పడాల ఎక్కడ గేమ్ ఆడాలి, ఎక్కడ ఏం చేయాలని ప్రతిదీ కూడా చేస్తున్నాడు. కాకపోతే డిమన్ ఏంటంటే కొంచెం ఆ రిలేషన్షిప్ అనేది రితుతో పెట్టుకోవడం వల్ల అది మనకి మైనస్ అయింది. మెయిన్గా బిగ్ బాస్ అంటే ఓన్లీ గేమ్ ఆడడమే కాదు, ఓన్లీ టాస్క్లు ఆడడమే కాదు. నేను మళ్ళీ చెప్పాను, మన ఛానల్లో బిగ్ బాస్ స్టార్టింగ్ వీడియోలు కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే బిగ్ బాస్ కప్పు కొట్టాలంటే టాస్క్లు ఆడడం కాదు, ఎంటర్టైన్మెంట్ చేయడం కాదు, క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. మన క్యారెక్టర్ మన దగ్గర ఉండి మన క్యారెక్టర్ ఆడియన్స్కి నచ్చితే ఖచ్చితంగా బిగ్ బాస్ విన్నర్ అవ్వగలుగుతామని ఏదైతే నేను చెప్పడం జరిగిందో అదే ఈరోజు ఆ క్యారెక్టరే కళ్యాణ్ని నెంబర్ 1 పొజిషన్కి తీసుకెళ్తుందో, ఆ క్యారెక్టర్ ఈ రోజు కప్పు కొట్టే విధంగా కొంచెం దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. ఇంకా 2-3 వారాల సమయం ఉంది. ఈ 2-3 వారాల్లో ఇదే విధంగా జాగ్రత్తగా కళ్యాణ్ ఆడగలిగితే ఖచ్చితంగా కప్పు కొడతాడు. సో ఏంటంటే ఒక సెలబ్రిటీని ఒక కామన్ మ్యాన్ వచ్చి తొక్కి పడేశాడు అని చెప్పి నిలిచిపోతుంది బిగ్ బాస్ చరిత్రలో. 11 వారాల వరకు నెంబర్ 1 పొజిషన్లో ఉన్న, అంటే 11 నెంబర్ కొంతమందికి చాలా ఇష్టం, సో తనుజకు కూడా ఇష్టం అనుకుంటా. 11 వారాల తర్వాత ఓటింగ్ని పూర్తిగా మార్చి పడేసి ఈరోజు నెంబర్ 1 పొజిషన్ రావడం జరిగింది కళ్యాణ్ పడాల. సో మరి కళ్యాణ్ పడాలకి నెగిటివిటీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా అంటే, నిన్న ఏదైతే నామినేషన్స్లో భాగంగా కళ్యాణ్ మాట్లాడడం జరిగిందో దాని ప్రకారం ఒకవేళ శనివారం ఎపిసోడ్లో నాగార్జున గారు ఒకవేళ రెడ్ కార్డ్ ఇస్తే అది చాలా అంటే చాలా డేంజర్ అవుతుంది. లేదు మందలించినా అది కళ్యాణ్కి పాజిటివిటీ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ విషయం మీద ఆడియన్స్లో ఆల్రెడీ పాజిటివిటీ ఉంది కాబట్టి అది కళ్యాణ్కి పాజిటివిటీ అవుతుంది. ఒకవేళ మెచ్చుకున్నా అది పాజిటివిటీ అవుతుంది. ఒకవేళ మెచ్చుకోడు అనుకోండి, తిడతాడు, ఎలాగో తిట్టినా కానీ అది కళ్యాణ్కి ఖచ్చితంగా పాజిటివిటీ అవుతుంది. ఎంత అంటే ఆల్రెడీ ఆడియన్స్కి అర్థమైపోయింది ఇలాంటి వాడే కావాలని చెప్పి. సో ఏంటంటే కళ్యాణ్కి ఏ ఎపిసోడ్ పడ్డా శనివారం రోజు అది పాజిటివిటీ అయ్యే అవకాశమే ఉంది. అయితే తనూజ గారు మన నెంబర్ 2 పొజిషన్లోకి ఎందుకు రావడం జరిగింది, ఆమె ఎందుకు కిందికి డ్రాప్ అవ్వడం జరిగింది అంటే, డ్రాప్ కాలేదు, ఆమె ఓటింగ్ ఆమెకు అలాగే ఉంది. బట్ ఏంటంటే కళ్యాణ్కి ఓటింగ్ పెరుగుతుంది, ఆమె ఓటింగ్ అలాగే ఏదైతే స్టక్ అయి ఉందో అక్కడే ఉంది, ఆమె ఓటింగ్ పెరగట్లేదు, తగ్గట్లేదు. బట్ ఎందుకు కళ్యాణ్కి ఓటింగ్ పెడుతుందంటే, కళ్యాణ్ ఏంటంటే ఆయన బిహేవియర్ని బట్టి, ఆయన ఎదుట వాళ్ళతో ఉండే పద్ధతిని బట్టి, అలాగే టీం కోసం మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా టీం కోసం నిలబడతాడు. అదొకటి కళ్యాణ్ దగ్గర ప్లస్ పాయింట్ కాబట్టి అందుకే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఇంకా తనూజ నెంబర్ 2 పొజిషన్లోకి ఎందుకు వస్తుందంటే, తనకు అర్థమైపోయింది తను నెంబర్ 1 పొజిషన్లో ఉన్నా అని చెప్పి. అందుకే తను మీరు చూస్తున్నట్టయితే రాజ్ రోజులో ఎవరితో గొడవ పడట్లేదు, ఎవరితో రైవల్లు పెట్టుకోవట్లేదు, ఎలాగో మనం నెంబర్ 1 పొజిషన్లో ఉన్నా అని చెప్పి ఆమెకు అర్థమైపోయింది. అందుకే కామ్గా ఉంది. మీరు చూస్తుంటే మనకు కొన్ని సీన్స్ కట్ చేస్తున్నారు కానీ తనూజ నిన్నటి ఎపిసోడ్లో అనుకుంటా ఏం చెప్తుందో తెలుసా, అది మనకు లైవ్లో రావడం జరిగింది, బయట ఇక్కడ చూపించలేదు. ఏం చెప్పిందంటే, గౌతమ్ అడిగాడు అనుకుంటా, మీరు బిగ్ బాస్ విన్నర్ మీరు కావాలనుకుంటున్నారా అంటే అవును ఉంటుంది. మీరు కాకుండా ఇంకెవరు కావాలనుకుంటున్నారంటే కళ్యాణ్ కావాలి అని చెప్పి తను కోరుకోవడం జరిగింది. మనం విన్నర్ అవ్వాలని చెప్పి మనం ఫస్ట్ నుంచి తనకు స్ట్రాటజీ ఉంది. స్టార్టింగ్ తను వచ్చినప్పుడు కూడా స్టేజ్ పైన నాగార్జున గారు ఏం అడగడం జరిగింది, ఇక్కడ ఉన్న వాళ్ళని కాంపిటీషన్ ఎవరు అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు కూడా నాకు కాంపిటీషన్ కాదు అని చెప్పి అగ్ని పరీక్షలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సవాల్ చేసి వచ్చింది. ఈరోజు అగ్ని పరీక్ష నుంచి వచ్చి అగ్ని పర్వతంలా దూసుకెళ్తున్నాడు మన కళ్యాణ్ పడాల. సో ఏంటంటే మన తనూజ గారు నెగిటివ్ కావడానికి కాదు, ఆమె ఓటింగ్ తగ్గడానికి రీజన్స్ అవే. ఆమె ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటుంది, రైవల్రీ పెట్టుకోవట్లేదు, మనకి ఎందుకులే అని చెప్పి చాలా సేఫ్గా ఆడుతున్నట్టు. నెంబర్ 2 పొజిషన్లో కళ్యాణ్ ఉన్నప్పటికీ కళ్యాణ్కి తనూజకి డిఫరెన్స్ ఎంత ఉందో తెలియదు కాబట్టి వచ్చిన వాళ్ళందరూ తనూజని నెంబర్ 1 అంటున్నారు. సో హింట్స్ ఇస్తున్నారు, ఆ హింట్స్ అనేది ఓవర్గా ఇచ్చేసరికి తనకు కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అయిపోయిందేమో అనిపిస్తుంది. సో దానివల్ల ఆమె సెకండ్ పొజిషన్లో అలా స్టక్ అయిపోయింది. ఇక్కడ తను తగ్గిందా అంటే తను తగ్గలేదు, తను ఉన్న బిహేవియర్ తను అలాగే ఉంది. బట్ ఏంటంటే కొంచెం హింట్స్ వచ్చిన తర్వాత, వాళ్ళ చెల్లెలు వచ్చి వెళ్ళిన తర్వాత కొంచెం ఆమెకు ఆ గ్రాఫ్ అనేది తగ్గింది. దాంతోపాటు ఏంటంటే ఆమె మెయిన్గా ఆమెకు నెగిటివ్ ఎపిసోడ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఆమె సపోర్ట్ లేదు అని చెప్పి ఆ ప్రతిసారి తీసుకొస్తుంది కదా, ఆ సపోర్ట్ లేదు అని చెప్పిన ప్రతిసారి కూడా ఆమెకు నెగిటివిటీ అవుతుంది. ఫ్యూచర్లో కూడా ఇంకా 3 వారాల్లో కూడా తను సపోర్ట్ లేదు అని అంటే ఖచ్చితంగా ఆమెకు నెగిటివిటీ ఎపిసోడే పడుతుంది అది. సో ఏంటంటే మరి తనుజ గారికి ఇప్పటికైనా నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తారంటే అవకాశం ఉంది ఆమెకు. కళ్యాణ్ పడాలకి ఇంకా ఆమెకు నెంబర్ 1 పొజిషన్లో ఎవరు ఉంటారనేది అవకాశం ఉంది ఇంకా తనుజ గారికి. బట్ ఏంటంటే అది వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళ మీద పడే ఎపిసోడ్లను బట్టి ఆధారపడి ఉంటుంది. మరి చూడాలి, వీళ్ళిద్దరైతే నెంబర్ 1 నెంబర్ 2 పొజిషన్లో ఇప్పటికైతే ఉన్నారు. మరి ఫైనల్ వరకు ఇలాగే కొనసాగుతారా కళ్యాణ్ అంటే సోల్జర్ బాయ్ ఈసారి కప్పు కొట్టగలుగుతాడా, లేకపోతే తనుజ గారు కప్పు కొడతారా అనేది చూడాలి. ఇక నెంబర్ 3 పొజిషన్లో ఇమ్మాన్యుల్ ఉన్నాడు అనుకోండి. ఇమ్మాన్యుల్కి నిన్న మంచి పాజిటివిటీ ఎపిసోడ్, ఎందుకంటే బయట నుంచి సెలబ్రిటీలు వచ్చారు, వాళ్ళ మంచిగా ఎంటర్టైన్మెంట్ చేయడం కానివ్వండి, మధ్యలో కామెడీ కానివ్వండి, లేదంటే సంజన గారు రీతు చౌదరి మీద అరిచినప్పుడు ఆ మాట తప్పు అని చెప్పి చాలా గట్టిగా వాదించడం
అది ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే డిమన్ ఏంటంటే డిమన్కి ఎక్కువగా నెగిటివ్ ఎపిసోడ్లే పడుతున్నాయి, ఎందుకంటే రీతు చౌదరి వల్ల. ఈయన ఏంటంటే డిమన్ ఏంటంటే కొంచెం పక్కన పెట్టి గేమ్ ఆడితే బాగుంటుంది అండ్ మిగతా దాంట్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది, బట్ ఏంటంటే మనోడికి అంత ప్లస్ అవుతుంది, ఈమె దగ్గరకు వచ్చేసరికి అదే నెగిటివిటీ అవుతుంది. సో అయినప్పటికీ మనోడు 4th పొజిషన్లో ఉన్నాడు. ఏంటంటే ఫ్యాన్స్ అందరూ ఓటేస్తున్నాడు, ఎందుకంటే గేమ్స్ వచ్చినాయంటే మనోడిని తలదన్నేవాడు ఎవ్వడు కూడా లేడు. టాస్క్లో కింగ్ అవుతున్నాడు, బట్ ఏంటంటే హౌస్లో మిగతా వాళ్ళ దగ్గర 0 అవుతున్నాడు. ఎందుకు అంటే అది క్యారెక్టర్ని బేస్ చేసుకొని ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే రీతు చౌదరి మీద ఏదైతే మ్యాన్ హ్యాండిలింగ్ అప్పుడు మనకు అర్థమైందో, ఎందుకంటే మనోడు బలానికి మనకు అలా అర్థమవుతుంది, కానీ రీతు చౌదరి మీద ఎలాంటి మ్యాన్ హ్యాండిలింగ్ జరిగిందో అదే నిన్న నామినేషన్స్లో కళ్యాణ్ ఆపే ప్రయత్నంలో ఇలా గొంతు పట్టుకున్నప్పుడు ఏంటంటే మనం చెయ్యి అనేది చాలా రఫ్గా వచ్చింది. ఆ రఫ్గా వచ్చింది కూడా కళ్యాణ్ ఫ్యాన్స్కి నచ్చలేదు. అది అక్కడ పాజిటివిటీ కళ్యాణ్కి అయింది. మళ్ళీ అక్కడ కళ్యాణ్ ట్రిగర్ కాకపోవడం కూడా కళ్యాణ్కి పాజిటివిటీ అయింది, అది డెమన్కి నెగిటివిటీ అయింది. సో అందుకే 4th పొజిషన్లో ఉన్నారు. ఇక 5th పొజిషన్లో భరణి గారు ఉన్నారు. సో భరణి గారికి నిన్నటి ఎపిసోడ్ పాజిటివ్ ఎపిసోడ్ అనుకోవాలి, ఎందుకు అంటే ఆయన టాస్క్ ఇదే లాస్ట్ ఛాన్స్ ఆయనకు కెప్టెన్సీ కోసం. సో అక్కడ ఆయన ఓడిపోవడం జరిగింది, ఆయన ఫీల్ కావడం జరిగింది, మా కూతురు కోరుకుంది అని చెప్పి. సో ఏంటంటే తనుజ గారు చోదార్చడం అదొకటి బాగా నచ్చింది. తర్వాత సుమరన్న చోదార్చడం, అలాగే గౌతమ్ వచ్చి అన్న ఇది పోతే పోయింది, చాలా క్యాప్టెన్సీ లేకుండా కూడా చాలా మంది కప్పు కొట్టిన వాళ్ళు ఉన్నారని చెప్పి అక్కడ భరణి గారికి కొంచెం పాజిటివ్ అయింది. భరణి గారు ఈ సీజన్లో ఎక్కడ కూడా ఆయనకు నెగిటివిటీ లేదు. నెగిటివిటీ ఆయనకు వస్తుందంటే జస్ట్ వీళ్ళ వల్ల, దివ్య వల్ల, తనుజ వల్ల ఆయనకు నెగిటివిటీ వచ్చింది తప్ప ఆయనకి ఎక్కడ ఈ సీజన్లో నెగిటివిటీ అనేది పర్సనల్గా ఆయనకైతే లేదు. ఇక సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ శెట్టి గారు ఎందుకంటే ఏదైనా ఒక లిమిట్ వరకు ఉంటుంది, ఆ లిమిట్ క్రాస్ అయిపోయిందంటే ఎవరు కూడా నచ్చరు. ఆ అమాయకత్వం అనేది ఒక లెవెల్ వరకు ఓకే, కానీ మొత్తం సీజన్ మొత్తం త్రూ అవుట్ అదే మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో తర్వాత 6th పొజిషన్లో మనకు సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఇక 7th, 8th పొజిషన్లో సంజన గారు ఉన్నారు. కానీ సంజన గారికి ఈ ఏదైతే రీతు విషయంలో గొడవ జరిగిందో అది బయట పాజిటివిటీ నడుస్తుంది. ఆమె ఉన్నదే అంది కదా, తప్పేముంది అని చెప్పి బయట పాజిటివిటీ నడుస్తుంది. సో దానివల్ల మా ఓటింగ్లో ఇంకా 7th పొజిషన్లో ఉన్నారు. ఇక 8th ప్లేస్లో దివ్య ఉన్నారు. దివ్య కొంచెం నెగిటివిటీ రన్ అవుతుంది. సో తనుజతో కలవడం, ఇక్కడ బర్నీ గారిని వీళ్ళిద్దరు కలిసి బర్నీ గారిని బక్రా చేయడం, ఇదంతా ఏంటంటే తనకు నెగిటివిటీ అవుతుంది. సో డేంజర్ జోన్లో ఇద్దరు ఉన్నారు, సంజన ఇంకా దివ్య. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు ఎగిరిపోవచ్చు, ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయితే ఒక్కరు ఎగిరిపోయే అవకాశం ఉంది. కళ్యాణ్ నెంబర్ 1 పొజిషన్కి వచ్చాడంటే నేను గుద్ది చెప్తాను, వాళ్ళ నాన్నగారు రావడం ఆయనకు చాలా అంటే చాలా ప్లస్ అయింది. వాళ్ళ నాన్నగారు వచ్చి ఏదైతే ట్రోఫీ ఉంటుందో ట్రోఫీకి ఇంకొక 2 మెట్లు ఎక్కించి వెళ్ళడం జరిగింది. సో నిజంగా వాళ్ళ నాన్నగారికి సెల్యూట్ చేయాలి. అలాగే కళ్యాణ్ కూడా ఏదైతే బిహేవ్ చేస్తున్నాడో, ఏదైతే ఆడే విధానం ఉందో, ఫస్ట్ నుంచి నేను కూడా చాలా సార్లు మన ఛానల్లో చెప్పుకోవడం జరిగింది ఏంటంటే కళ్యాణ్ గేమ్ ఆడాలి, గేమ్ ఆడగాలి, అది కొంచెం బంద్ చేసేయాలని చెప్పి. కాకపోతే ఏంటంటే అవి మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ గేమ్ ఆడుకుంటూ ఎవరితో ఏ విధంగా ఉండాలో అన్ని మెయింటైన్ చేసుకుంటూ ఇది నెంబర్ 1 స్థానానికి అయితే మనం పాకడం జరిగింది. ప్రజెంట్ అన్అఫిషియల్గా 6 to 7% డిఫరెన్స్ ఉంది ఓటింగ్లో. అఫీషియల్గా కూడా నాకు తెలిసి ఒక 1 to 2% డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ ఎక్కడైనా సరే నెంబర్ 1 పొజిషన్లో మనోడే ఉన్నాడు. మరి ఇవి కూడా ఏమైనా హింట్స్ ఈ 2 వారాల్లో రాగలిగితే, ఒకవేళ తనుజకు రాగలిగితే మరి తనుజ ఏం చేస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు రైవల్ పెట్టుకునే అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. ఒకవేళ రైవల్ పెట్టుకుంటే ఎవరిది మైనస్ పాయింట్ ఉంటే వాళ్ళకు మైనస్ అవుతుంది, ఎవరిది ప్లస్ ఉంటే వాళ్ళకి ప్లస్ అవుతుంది. కానీ నాకు తెలిసి వీళ్ళిద్దరికి అయితే గొడవ అయ్యే అవకాశం అయితే లేదు. ఓటింగ్లో ప్రజెంట్ కళ్యాణ్ పగడాల అయితే నెంబర్ 1 ప్లేస్కి అయితే ఉండడం జరిగింది. నెంబర్ 2లో తనుజ ఉంది. మరి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ టైంలో ఏమైనా చేంజ్ అవుతుందా లేదా అనేది చూడాలి. మరి వీళ్ళిద్దరిలో కళ్యాణ్ పడాలా ఇంకా తనుజ, ఇమాన్యుయల్కి ఇక్కడ ఛాన్స్ లేదనుకోండి. ఇమాన్యుయల్ మైనస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ నుంచి నామినేషన్లోకి రాకపోవడమే ఈరోజు ఇమాన్యుయల్కి మైనస్ అయింది. ఒకవేళ ఫస్ట్ నుంచి నామినేషన్లోకి వచ్చుంటే ఇమాన్యుయల్ కూడా ఈ సీజన్లో కప్పుకోవడానికి చాలా దగ్గరగా ఉండేవాడు. సో అదే ఇమాన్యుయల్కి మైనస్ అయింది. సో ఇప్పుడు టాప్ 1, టాప్ 2లో ఇద్దరు ఉన్నారు, తనుజ, కళ్యాణ్. సో వీళ్ళిద్దరిలో ఎవరు కప్పు కొట్టాలి, మీరు మనస్ఫూర్తిగా ఎవరు కప్పు కొట్టాలనుకుంటున్నారు అనేది మీరు కింద కమెంట్ చేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన 10,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉంది. అలాగే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. మీకు ఏమైనా ఒపీనియన్ ఉంటే మీరు కూడా కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.